తినేసారండి చేశారు కదా ఈరోజు కొంచెం తొందరగా వస్తారు ఆఫీస్ నుంచి దేనికి హాస్పిటల్కి వెళ్ళాలి కదండి హాస్పిటల్ అదే పిల్లల గురించి అండి బయటకు వెళ్తుంటే తలెత్తుకోలేకపోతున్నానండి అందరూ పిల్లలని అడుగుతున్నారు నేను కూడా ఆఫీస్లో ఫ్రెండ్స్ వెళ్ళా అంటున్నాను మనం ఇన్ని హాస్పిటల్ తిరిగినా కానీ మనకి రిపోర్ట్ సరిగ్గా వస్తుంది అవునండి నేను భయపడదాను వేరే ఉంటుంది మళ్ళీ ఈసారి ఈరోజు వెళ్తాను కదా హాస్పిటల్కి మంచిగా చూపించుకుంటాను సరేనా సరే అండి సంధ్య వస్తున్నానండి బ్యాగ్ తీసుకోనా ఆఫీస్ టైం అవుతుంది అన్నీ ఉన్నాయి బ్యాగ్ అన్నీ ఉన్నాయండి గుర్తుంది కదండి సాయంత్రం నేను వచ్చి రెడీగా ఉంది ఏంటి సరే రెడీగా ఉంది హాస్పిటల్ సరేనా సరే ఏంటో నా జీవితం ఇలా అవుతుంది మొన్న అక్క వాళ్ళ కూతురు ఫంక్షన్కి వెళ్తే పిల్లలేంది అని అడిగారు ఎక్కడికి వెళ్ళినా పిల్లలని అడుగుతున్నారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా నేను తలెత్తుకోలేకపోతున్నాను అక్కడ ఇటు ఎక్కడన్నా ఫంక్షన్స్కి అది ఇది పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళలేకపోతున్నాను ఈరోజు ఏమవుతుందో ఏంటో హాస్పిటల్లో ఏమంటారు చూడాలి ఈరోజు అయితే వెళ్దామని అన్నాడు చూడాలి వెళ్ళి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఏమంటారో తెలియదు మొన్న హాస్పిటల్కి వెళ్తే వేరే హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు ఇంకెన్ని హాస్పిటల్స్ తిరగాలో ఏంటో ఇంకెన్ని డబ్బులు ఖర్చు పెట్టాలో వచ్చారండి కూర్చోండి వాటర్ తీసుకుని వస్తా వెళ్దామండి హాస్పిటల్కి రెడీగానే ఉన్నా సరే ఫైల్ తీసుకురా అన్నీ హాస్పిటల్లో ఉన్నాయి చెప్పండి ఏమని చెప్పారు డాక్టర్ అవుతారంటండి లేట్ అవుతుందంట అంతా నార్మల్ గానే ఉందని చెప్పారు అవునా
ఇప్పుడెందుకు పంపిస్తున్నారు అత్తయ్య? ఈ ఊరు వచ్చేటప్పుడు తీసుకున్నాం కదా. అవునా, రఘు తీసుకొస్తున్నాడా? సరే అత్తయ్య. సరే అత్తయ్య. ఎవరు సంధ్య ఫోన్ చేసింది? అత్తయ్య ఫోన్ చేశారండి. అదే నాది ఊర్లో బంగారం ఉంది కదా అత్తయ్య దగ్గర, మీ పిన్ని వాళ్ళు కొడుకు వస్తున్నాడంట, రఘుతో పంపిస్తున్నాడు. ఓకే అలాగా. సంధ్య చూడు ఎవరు వచ్చారు? చూస్తున్నా. రఘు. నమస్తే. నమస్తే. ఎలా రఘు ఎప్పుడే రావడం? ఎలా బాగున్నా? ఏంటి విషయాలు? అంత అమ్మ నాన్న అమ్మంటే గుర్తుకొచ్చింది. మొన్న నువ్వు ఊరు వచ్చినప్పుడు మర్చిపోయాను కదా. వస్తున్నాను. ఇచ్చి అమ్మది నట వెళ్తున్నా అనేసి నాకు ఇచ్చింది అమ్మ. పెద్దమ్మ పిలిచి ఇట్లా ఊరు వెళ్తున్నావు కదరా మీ పెద్ద ఇదో ఇంకేం కానీ అవన్నీ ఎందుకు బాధపడుతూ ఉంటారు అలాగే, అవన్నీ మర్చిపో. ఉంటుంటే సడన్ అట్లా అయ్యేసరికి నాకు ఏం చూసాను. అవన్నీ మర్చిపోతాయి, మంచిగా ఉంటాం. అవన్నీ గుర్తుపెట్టుకున్నాం అనుకో, అట్లా డెలివరీ 3 years హాస్పిటల్ వదిలేసినలే. మొన్న అమ్మ చెప్పిన కాడి నుంచి కూడా అంత పట్టించుకోవట్లేదు. ఇంకా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చి సంబంధించారు. ఇంకా మళ్ళీ వేరే పెళ్లి మ్యాటర్ అయితే కూడా నేను వద్దన్నా. ఇంకా అవి కూడా సంవత్సరం కాలేదు, మళ్ళీ వీళ్ళు వేరే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. పెళ్లి చేసుకోవాలి, చేసుకోకపోతే ఎట్లా? ఎవరు చూసుకుంటారు? చేసుకుంటారే కదా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడే కదా అయ్యింది. ఇప్పుడు అవి కూడా సంవత్సరం కాలేదు, ఇప్పుడు మళ్ళీ వేరే పెళ్లి అంటారు. తలనొప్పి. ఇంకా చూసే వాళ్ళందరూ కూడా ఎట్లా తెలుసు కదా అనుకో. మన ఊళ్ళో ఇంత విషయాన్ని ఇంత పెద్దగా చేసి ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి నువ్వు అలా చేస్తారా? నీ భవిష్యత్తు నువ్వు తీసుకోవాలి. అందరూ అనుకుంటారు ఊళ్ళు అలా అలా అని నువ్వు ఎట్లా ఉంటే ఎట్లా? నిన్నెవరు చూసుకుంటారు? ఇవాళ రేపు ఎవరు చూసుకోరు. నేను దీన్ని అర్థమైందా? మంచి సంబంధం చూసి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను, చేసుకోవచ్చు. సంవత్సరం అయితే నెక్స్ట్ సంవత్సరం మంచిగా జాబ్ ఏదైనా ఒకటి ఇంకా మంచి జాబ్ తీసుకుని మంచిగా సెటిల్ అయినాక ఇంకా అది ఆలోచిద్దాం. ఇప్పుడైతే ఆలోచన చేయకండి. వీళ్ళు కూడా అమ్మ వాళ్ళు కూడా ఇంకా పెద్దమ్మ వాళ్ళు కూడా ఎవ్వరు అసలు నా టాపిక్ ఎత్తున్నాను ఒక సంవత్సరం. దాని తర్వాత సెట్ అయినాక నేనే చెప్తాను మీకు, అప్పుడు చేయండి. సరే, సంవత్సరాలు బాగా ఆలోచించుకుని చెప్పు. మంచిగా సంధ్య, నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను. చికెన్ కానీ మటన్ కానీ తీసుకొస్తాను. అందులో కానీ రెడీస్ పెట్టుకో, ఓకేనా? ఏంటి రఘు, అందరూ బాగున్నారా? అందరూ మంచిగా ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగానే ఉన్నాను. నేను టైంకి తింటున్నావా? తింటున్నాను. అట్లా తెలిసిందే కదా మీకు కూడా. అర్థం అట్లా సడన్గా అట్లా జరిగేసరికి నేను కూడా నమ్మలేకపోయాను. నేను కూడా ఇట్లా ఎక్స్పెక్ట్ చేయాలి అట్లా అవుతుంది. చాలా దారుణం అయితే. ఇంకా మా పరిస్థితి కూడా ఇంకా అలానే ఉంది కదా. పిల్లల గురించి ఇంకా తిరుగుతున్నాం, చాలా హాస్పిటల్స్ తిరిగాం, చాలా కష్టపడుతున్నాం. అదేంటన్నా ఇన్ని ఏళ్ళ నుంచి హాస్పిటల్ తిరిగితే కూడా మీకు ఏం ఫరక్ కనిపించలేదా? ఎప్పటి నుంచో వింటున్నాను నేను. నాకు తెలుసు మీ విషయంలోని హాస్పిటల్లో తిరుగుతున్నారు కదా, చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎటు వెళ్తున్నారు అన్న విషయం తెలుసు. కానీ ఇంకా ఏం ప్రయోజనం లేదు దాంతో. లేదు రఘు, ఇంకా చాలా హాస్పిటల్స్ తిరిగాము, ఇంకేది లాభం లేదు అని మొన్ననే రీసెంట్గా పెద్ద హాస్పిటల్లో చూపించుకున్నాము. ఇంకా అక్కడ తేల్చి చెప్పేశారు మీ అన్నిదే ప్రాబ్లం అంట. ఈ సంగతి మీ అన్నికి కూడా ఇంకా చెప్పలేదు, బాధపడతాడు. అది ఈ విషయం ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. అదేదో ముందే చెప్పేస్తే అయిపోకూడదు. అవును, కానీ డైరెక్ట్గా ఎలా చెప్పాలి? ఇప్పుడు వాడికి అదే నమ్మకంతోనే ఉంటాడు వాడు, అవుతారు కదా అనేసి. ఇప్పుడు వేరే దారి కూడా లేదు. ఇప్పుడు అన్నయ్యకి తెలియకుంటే ఎలా అవుతుంది? బట్ తెలియాలి తెలియాలి కదా, లేకపోతే కష్టం అవుతుంది కదా. లేదు రఘు, తెలియదు మీ అన్నయ్యకి.
నాకు పిల్లలు అయితే ఖచ్చితంగా కావాలి. నేనే ఆలోచించి ఏదో ఒకటి చేస్తాను. నువ్వు కూడా మీ అన్నయ్యకి చెప్పకు. నువ్వు ఆలోచన చేస్తాను నేను చెప్పండి ఏం తెలియదు. సరే రఘు. అదే ఇప్పుడు ఎందుకన్నా సండే రైనా ఇంకా ఎట్లా వచ్చింది పనులు? నా పనులన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. మొన్న పండుగ అయితే గొడవ అన్నాడు, మొత్తం ఫాలో అయిపోయింది. బాగా చేసి నాకు మొన్న ఎరిపోయింది ఇక పండుగ గొడవ అయింది ఏదో విషయం. రఘు వెళ్ళి స్నానం చేసి ప్రెస్ అప్ రాకు అమ్మా. పెట్టే రఘు ఈరోజు కొంచెం పని బయట పిలుస్తా. నేను కూడా పోతాను, నేను ముందు వచ్చినా కదా, నేను కూడా వెళ్తాను. రెండు ఏంటో వారం నేను కూడా అదే చెప్తున్నానండి. పని నాకు వెళ్తాను. లేదు రఘు, ముందు నిన్ననే వచ్చావు కదా, వెళ్ళిపోతాను అంటే ఇంకా హైదరాబాద్ ఉందండి నాకు ఉంది. సరే ఉంది మరి. ఆలోచించండి రఘు, నిన్ననైతే ఆలోచించండి బాగా. 100% అయితే నాకు పిల్లలు కావాలి. అప్పుడైతేనే ఆయనకు నాకు గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం ఆలోచించామంటే ఇట్లా ఏమన్నా ఆలోచించినాము. ఒక ఆలోచన అయితే చేశాను, బాగా ఆలోచించే. నువ్వే హెల్ప్ చేయాలి నాకు. నా వల్ల అయితే నేను చేస్తాను. నన్ను అడిగితే తెలియ మనకు అదేంటో చెప్పు, నా వల్ల ఎంత అవుతుందో చేస్తాను. ఇప్పుడు మీ అన్ని కంటే ఎలాగా పిల్లలు అవ్వరు, నీతో అయితే అవుతారు కదా. అంటే నాకు నీ మాట అర్థం కాదు. మీ అన్ని కంటే పిల్లలు అవ్వరు కదా, ఇప్పుడు నీకైతే అవుతారు కదా అంటున్నా. ఏం మాట్లాడుతున్నావు? నా అన్నయ్య అంటే ఇప్పుడు అర్థం చేసుకోరాదు. ఈ పని నేను బయట వాళ్ళతో కూడా చెయ్యొచ్చు. నా పరువు పోతే మన కుటుంబం పరువు పోయినట్టు కదా. కరెక్టే కానీ నువ్వు ఎట్లా అడుగుతావు? నేను ఏదో నీకు హెల్ప్ చేస్తాను కానీ ఈ దాకా హెల్ప్ చేస్తాను అనుకోలేదు. నువ్వు ఇట్లాంటి హెల్ప్ అడుగుతావని కూడా నేను అనుకోలేదు. నువ్వు వదిన అయితే వదిన నాకు, నువ్వు వదిన అయితే ఇట్లాంటివన్నీ ఎట్లా చెప్పు. నాకు అర్థమవుతుంది నీ బాధ, నువ్వు ఎంత బాధపడుతున్నా కూడా నేను అర్థం చేసుకోవాలి. కానీ చూస్తూ నీకు ఎట్లాంటి హెల్ప్ నేను ఎట్లా చేయాలి చెప్పు. నువ్వే చెయ్యాలి రఘు. బయట అయితే మన పరువు మొత్తం పోతుంది. ఈ విషయం నీకు మాత్రమే తెలుసు. నేను బయటతో కూడా ఇలా చెప్పుకోలేను కదా. కరెక్టే వదిన, కానీ మనం చేస్తానేమో. కానీ కొన్నాడు అన్నయ్యకి ఇట్లా తెలిస్తే, మన కుటుంబానికి తెలిస్తే మనం ఇద్దరం నువ్వే చేయలేదు. ఒకసారి నువ్వే ఆలోచించు. ఒకసారి ఆలోచించి నువ్వు డెసిషన్ తీసుకో. ఏమో ఎంత ఆలోచించినా ప్లీజ్ రఘు, నువ్వే చేయాలి. ప్లీజ్ రఘు. రఘు వదిన వద్దు వదిన. అరే